Welcome to ISE. Today we are discussing SSC GD Constable Grand Text number 61 regarding elementary mathematics. Now, question number 51. Ramesh traveled 1200 kilometers by air which formed two-third of his trip. Two-third. అంటే two-third అని చెప్పాడు అంటేనేమో టోటల్ 3 parts అన్నమాట. ఆ 3 parts లో 2 parts కవర్ అయింది. అంటే 2 parts 1200, 2 parts 1200, 1 part కి 600, 3 parts కి 1800. అంటే వాడు ట్రావెల్ చేయాల్సిన టోటల్ డిస్టెన్స్ 1800 కిలోమీటర్స్. ట్రావెల్ చేసిన టోటల్ డిస్టెన్స్ 1800 కిలోమీటర్స్ అనమాట. సో ఆల్రెడీ 1200 కవర్ అయిపోయింది. 1200 is finished. Next, by air. He traveled 1/6 of the total trip by car. ఇది ఎయిర్ లో ఫినిష్ అయిపోయింది. కార్ లో 1/6, దీనిలో 1/6 అంటే 300. కార్ లో 300 ఫినిష్ అయిపోయింది. కార్ లో 300 ఫినిష్ అయిపోయింది. అండ్ రెస్ట్ ఆఫ్ ద జర్నీ బై ట్రైన్, ద డిస్టెన్స్ ట్రావెల్ బై ట్రైన్. మిగిలింది ట్రైన్ మా. ఇక్కడ 1200, ఇక్కడ 300, 1500 ఫినిష్ అయిపోయిందా. 1800 లో 1500 ఫినిష్ అంటే మిగిలింది ఎంత 300, అది ట్రైన్. సో ట్రైన్ డిస్టెన్స్ 300 లేదమ్మా. సో వాట్ ఇస్ ఆన్సర్? నన్ ఆఫ్ దీస్ 300 is answer but not there. None of these. Next, 52. Sum of percentages of P and Q. Sum of percentages of P and Q is 7 times the difference of their percentages. 4 years hence, their total ages will be 8 times the difference of their percentage. What is the percentage of Q? Percentage of Q. ఇక్కడ sum of P and Q is 7 times of difference అంటే P plus Q by P minus Q. ఎలా ఉంది రేషియో? 7:1. 7 times, nothing but by 1 మా. సో సమ్ కి డిఫరెన్స్ కి 7:1 రేషియో ఉంది. అంటే దాని నుంచి మనకు వచ్చేచ్చు మా, వాళ్ళ సమ్ 7 parts, డిఫరెన్స్ 1 part. అంటే వాళ్ళ ఇండివిజువల్ వాల్యూస్ 7 + 1 8/2. అంటే P అనే అతను 4 parts ఉన్నాడు, Q అనే అతను 7 - 1 మా అంటే హాఫ్, 6/2 అంటే 3 parts. సో P అనే పర్సన్ 4 parts, Q అనే పర్సన్ 3 parts. అడిగింది QH. కన్ఫామ్ గా 3 టేబుల్ నంబర్ ఆన్సర్. 3 టేబుల్లో వచ్చే విధంగా 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఐదర్ 24 కానీ 36 కానీ, ఆ రెండిలో ఛాన్స్ ఉంది. ఒకవేళ 24 చూసుకుందాం, సాటిస్ఫై అయ్యింది, ఫైన్. ఒకవేళ దీని ప్రకారం Q అనేవాడు 24 years ఉంటే 3లో 8 times కదా, ఇతను ఎంత ఉండాలి? 32. కండిషన్ చెక్ చేయాలి. సెకండ్ కండిషన్ సాటిస్ఫై అయితే ఫైన్, అదర్వైజ్ నాట్. ఆబ్వియస్ గా నెక్స్ట్ ఆప్షన్ ఇస్ ఆన్సర్ అయిపోతుంది. సెకండ్ కండిషన్ ఏంటి? 4 years hence దేర్ టోటల్ విల్ బి 8 times ఆఫ్ డిఫరెన్స్. 4 years hence అంటే ఆఫ్టర్ 4 years ఇతను 28, ఇతను 36. దేర్ టోటల్ 36 + 28 మా 58, 64. 64 ఎలా ఉండాలంట? 8 times ఆఫ్ దేర్ డిఫరెన్స్. డిఫరెన్స్ ఎంత మా? 36, 28. డిఫరెన్స్ ఇస్ ద 8. కరెక్ట్ గా 8 times ఉంది. బోత్ ఆర్ ఈక్వల్. LHS = RHS, సాటిస్ఫైయింగ్. సో ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ క్లియర్లీ సాటిస్ఫైయింగ్ ద కండిషన్. ఆప్షన్ ఏ ఇస్ ఆన్సర్. ఆప్షన్ ఏ. నెక్స్ట్, 53. వాట్ వాల్యూ విల్ కమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్? క్వశ్చన్ మార్క్ ప్లేస్ లో వస్తుంది. ఇక్కడ 25% నథింగ్ బట్ 1/4. 1/4 దట్ మీన్స్ 40. ఇక్కడ 40%, 10%, 36 4s are 144. The 40, it is 44. 144. ఓవరాల్ 184. అక్కడ పర్సెంటేజ్ ఏం లేదు, జస్ట్ హాఫ్ ఉంది అంతే. అది ఇంటూ 360 వస్తే బై అవుతుంది. అంటే మన ఆన్సర్ 184/360. 184/360. ఆప్షన్స్ లో 47 అయితే కాదు, ఇది కాదు. అంటే 35 కానీ 45 కానీ. ఇక్కడ చూడమా, we can cancel 12 లో వస్తుందా? 12 లో రాదు కదా. we can cancel 4 లో చేయొచ్చు, అదేవిధంగా 8 లో చేయొచ్చు కదా. 8 4s are 32. 40 అంటే 8 5s. 8 2s are 16. 8 3s 23/45. Option A. Option A is the answer. Next, 54. If Anuj sold an article after giving a discount of 20% and market price and secures a profit of 20%, then what will the profit percent if the article is sold at the market price? So 20% డిస్కౌంట్ ఇచ్చాక కూడా 20% ప్రాఫిట్ వచ్చింది. అలా అయితే ఎంఆర్పికి సేల్ చేస్తుంటే వాట్ ఇస్ ద ప్రాఫిట్ పర్సెంటేజ్? వాట్ ఇస్ ప్రాఫిట్? ఇప్పుడు లెట్ అస్యూమ్ కాస్ట్ ప్రైస్ తెలియదు, 20% డిస్కౌంట్ ఇచ్చి ఉన్నాడు, అప్పుడు సేల్ చేశాడు. లెట్ సిపి హ్యాండ్ అనుకుంటే ఫైనల్ గా 20% ప్రాఫిట్ వస్తుంది అంటే ఆబ్వియస్ గా సేల్ ప్రైస్ 120. అంటే
ఎంఆర్పి పైన 20% డిస్కౌంట్ ఇస్తే 120 అయ్యింది. అంటే ఎంఆర్పి 100% అనుకుంటే 80% వాల్యూ 120. 80% వాల్యూ ఇస్ ఈక్వల్స్ టు 120. మనకు ఎంఆర్పి అంటే 100%. ఇక్కడ 40లో 2 టైమ్స్ 40లో 3 టైమ్స్ 2 3 అయినప్పుడు 100 ఏమవుతుంది మా 2 3 అయింది అంటే 1.5 టైం అయింది. ఇక్కడ 100 ఏమవుతుంది 150 అవుతుంది. సో ఇట్ ఈస్ 150. బట్ క్వశ్చన్ వాట్ ఈస్ ద ప్రాఫిట్ పర్సెంట్ ఇఫ్ ద ఆర్టికల్ సోల్డ్ ఎట్ ఎంఆర్పి? ఎంఆర్పికి సేల్ చేస్తుంటే అంటే మీరు 100కి పర్చేస్ చేసి 150కి సేల్ చేశారనుకో క్లియర్ గా హౌ మచ్ పర్సెంట్ ప్రాఫిట్? 50%. ఆప్షన్ డి 50% ఇస్ ద ఆన్సర్. 50%. ఇంకా సింపుల్ గా చెప్పాలంటేనేమా ఎప్పుడైతే 20% డిస్కౌంట్ ఇచ్చాక కూడా 20% ప్రాఫిట్ రావాలి అని అంటే కన్ఫామ్ గా అంత ఎంఆర్పి అనేది అంతకన్నా ఎక్కువే ఉండాలి. 20 + 20 అంటే 40 కన్నా ఎబో నంబర్ అయి ఉండాలి. 40 కన్నా ఎబో నంబర్ లో మన దగ్గర 45 ఉంది 50 ఉంది. ఆ రెండు చెక్ చేసి సరిపోతుంది. సో 50 సాటిస్ఫై ద కండిషన్. అలా ఓవరాల్ గా గెస్ చేసేయచ్చు. నెక్స్ట్ 55. The difference between compound interest and simple interest and a certain sum for 2 years at 12% per annum is 3600. What is the sum? So, ఎప్పుడు the term 2 years ఇచ్చాడు difference shortcut formula difference equals to PR square by 100 square. PR square by 100 square. Difference 3600. Principal we don't know. Rate of interest 12 కాబట్టి 12 square 12 into 12 by 100 square nothing but 100 into 100. Here 12 ones 12 3s are 36. 12 ones 12 25 times. So 250000 mark 250000 to option A. Option A is the answer. Next 56. A container has 40 liters of alcohol. If 4 liters of alcohol was drawn and replaced by 4 liters of water. 40 liters లో 4 liters ఆల్కహాల్ తీసి 4 liters వాటర్ పోసాడంట అంటే ఇప్పుడు రీప్లేస్ అవుతుందా ఆల్కహాల్ తీసి వాటర్ పోసాడు నెక్స్ట్ దిస్ ఆపరేషన్ ఈజ్ రిపీటెడ్ ఫర్దర్ 2 times వన్స్ చెప్పాడు ఇంకో 2 times చేశాడు అంటే ఓవరాల్ గా 3 times ప్రాసెస్ చేసినట్టు క్వశ్చన్ ఆస్కింగ్ వాట్ ద క్వాంటిటీ ఆఫ్ ఆల్కహాల్ ఇన్ ద న్యూ అంటే ఎండింగ్ లో ఆల్కహాల్ ఎంత ఉంటుంది ఇలా చెప్పినప్పుడు డైరెక్ట్ షార్ట్ కట్ పర్సెంటేజ్ త్రూ చేయొచ్చు 40 liters లో 4 liters తీస్తున్నాడు అంటే ఎవ్రీ టైం 10% రిమూవ్ చేస్తున్నాడు ఓకేనా ఎవ్రీ టైం 10% అలా చేయొచ్చు లేదు డైరెక్ట్ గా షార్ట్ కట్ a ఇంటూ 1 మైనస్ b బై a హోల్ టు ద పవర్ ఆఫ్ 10 a అంటే ఇనీషియల్ క్వాంటిటీ 40 1 minus b every time ఎంత రిమూవ్ చేస్తున్నాడు 4 అంటే 4 by 40 and 1 by 10 n nothing but number of times process repeated how many times repeated 3 times so 40 into 10 1 are 10 minus 1 9 by 10 whole cube అంటే 9 cube 729 by 10 cube 1000 9 cube 7 10 cube 1000 ఆప్షన్స్ పాయింట్స్ లో ఉన్నాయి 0 ఎనీవే క్యాన్సిల్ 729 into 4 అంటే లాస్ట్ 6 వచ్చేస్తుంది లాస్ట్ 6 వచ్చే విధంగా 2 ఆప్షన్స్ ఉన్నాయి 3 ఆప్షన్స్ ఉన్నాయి 4 9 36 3 బ్యాలెన్స్ 4 2 8 plus 3 మా 4 2 8 plus 3 అంటే 11.16 తో సింగిల్ ఆప్షన్ 29.16 ఓన్లీ సింగిల్ ఆప్షన్ 729 into 4 9 36 3 4 8 plus 3 11 మా 4 7 28 29 సో ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్ A man can row 15 km per hour in downstream and 9 km per hour in upstream. Find the speed of the man in still water. Speed of the man in still water and downstream speed plus upstream speed by 2. And 15 plus 9 by 2, 24 by 2, nothing but 12. 12 and option D. 58. The ratio of the speed of train and bus. Train and bus a ratio lo and 15:11 ratio. Next. Also car covered 420 in 7 hours and obvious గా 7 లో 6 times car speed 60 the speed of car is 2/3 the speed of train how much distance bus cover in 5 hours speed of car అంటే 60 is equals to 2/3 the speed of train 2 లో 30 times 33 is 90 train speed 90 ma train speed 90 speed of train and bus 15:11 కదా అంటే 15 parts equal 90 15 parts 90 అయితే 11 parts ఎంత అవుతుంది 15 లో 6 times 11 6 60 సో బస్ స్పీడ్ 66 బట్ క్వశ్చన్ ఆస్కింగ్ బస్ కవర్ ఇన్ 5 hours లో డిస్టెన్స్ ఎంత అంటే 66 5 times
Distance, speed into time. Bus speed 66, duration 5 hours. 66 5 330. 330 option D. Option D 330 is the answer. Next. Arjun starts a business with 50,000 rupees. After a certain period of time, he is joined by Karan, who invests 20,000. At the end of the year, they divide the profits in the ratio 3:1. For what period did Karan join Arjun? ఇక్కడ అర్జున్ బిగినింగ్ నుంచి ఎండ్ వరకు ఉన్నాడు, మధ్యలో కరణ్ వచ్చి జాయిన్ అయ్యాడు. ఇయర్ ఎండ్ లో ప్రాఫిట్స్ రేషియో అంటే 3:1. ఇద్దరు విషయంలో 4 జీరోస్ క్యాన్సిల్ అయిపోతాయి. ఫస్ట్ పర్సన్ విషయంలో 5 into 12 months ఉన్నాడు అంటే 60 is to second person 2 into some x months 2x is equals to profits ratio 3:1. 3:1. ఇక్కడ 3 ఉంటే ఇక్కడ 1 ఉంది. ఓకేనా? అంటే ఇప్పుడు ఈ 3 దేనికి ఈక్వల్ మా 60కి ఈక్వలా? అంటే 20 టైమ్స్ ఉందా? అంటే ఇక్కడ కూడా 20 టైమ్స్ ఉండాలి. ఓకేనా? అంటే 3 into 20 అంటే ఇక్కడ కూడా ఇంటూ 20 అండ్ ఆబ్వియస్ గా దట్ షుడ్ బి ఇది 20 ఉండాలి అంటే ఎక్స్ వాల్యూ ఎంత ఉండాలమ్మా? 10 ఉండాలి. ఓకేనా? 3 into 20 60. అలానే 1 into 20 20 ఉండాలి. 20 ఉండాలి, ఎక్స్ వాల్యూ ఏముండాలి? 10 ఉండాలి. అంటే అతను 10 months బిజినెస్ లో స్టే చేశాడు అని. ఓకేనా? క్వశ్చన్ అదే, ఫర్ వాట్ పీరియడ్ డిడ్ కరణ్ అండ్ జాయింట్ అర్జున్? 10 months. ఆప్షన్ డి 10 months. The simple interest and sum of money at 5% per annum for 10 years is half of the sum. What is the sum? Simple interest మా every year 5%, 10 years లో హాఫ్ వస్తుంది. క్లియర్ గా అక్కడే అర్థమవుతుంది మా every year 5%, 10 years 50%. అంటే సింపుల్ ఇంట్రెస్ట్ 50%. బట్ క్వశ్చన్ ప్రిన్సిపల్ ఆల్వేస్ హౌ మచ్ మా 100%. ఈ 100% ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి. 100% ఏంటి ఫైండ్ అవుట్ చేయాలి? అక్కడ మనకు ఆన్సర్ పాసిబుల్ కాదమ్మా. ఎందుకంటే ఈ 50% దేనికి ఈక్వల్ చెప్తుంది? హాఫ్ అని చెప్పాడు, అది హాఫ్ 50%. బట్ దట్ ఈస్ ఈక్వల్ టు విచ్ నెంబర్ వి డోంట్ నో. సో ఆన్సర్ బట్ నాట్ పాసిబుల్. నథింగ్ బట్ డేటా inadequate. Next. A person rides to a certain distance at a speed of 8 km/h. So while going he was maintaining 8 speed and walks back to the starting point at a speed of 5. వెళ్ళేప్పుడు 8 స్పీడ్ తో వెళ్ళున్నాడు, వచ్చేప్పుడు కమింగ్ బ్యాక్ విత్ 5 స్పీడ్. If the doing this he takes a total of 6.5 hours, then find the distance he walks. ఇక్కడ చూడ స్పీడ్స్ 8:5 రేషియోలో ఉన్నాయి. అప్పుడు టైమింగ్స్ ఏ రేషియోలో ఉంటాయి? 5:8 రేషియోలో. ఓవరాల్ టైం ఎన్ని పార్ట్స్? 5 + 8 13 పార్ట్స్. అంటే 13 parts is equals to 6.5 hours. అంటే 13 లో హాఫే కదా. అంటే 1 part ఈక్వల్స్ టు 13 లో హాఫ్ ఉందమ్మా. 13 లో హాఫ్ ఉంది, అక్కడ కరెక్ట్ గా హాఫ్ ఉంది. అంటే 1 part ఈక్వల్ హాఫ్ అవర్, 1 part ఈక్వల్ హాఫ్ అన్ అవర్. అంటే ఇక్కడ 2.5 hours జర్నీ, ఇక్కడ 4 hours జర్నీ. 4 hours. బట్ క్వశ్చన్ డిస్టెన్స్ ఎంత? యూ కెన్ టేక్ ఫస్ట్ కేస్ ఆర్ సెకండ్ కేస్. సెకండ్ కేస్ తీసుకో, సింపుల్ గా ఉంటుంది, సింపుల్ నంబర్ కాబట్టి. సో డ్యూరేషన్ 5 hours, స్పీడ్ 5 అంటే 5 4s 20. స్పీడ్ ఇంటూ టైమ్ డిస్టెన్స్. సో 5 into 4 20. 20 నథింగ్ బట్ ఆప్షన్ బి. Option B is the answer. Next. 62. The ratio of radius and height of a cone 7:5. Radius 7 ఉంది, height 5 ఉంది. And radius of the base of the cone decreased by 14.2/7% and height increased by 40%. Percentage change in the volume of the cone. Basically గా cone volume formula 1/3 pi r square h. 1/3 pi కాన్స్టెంట్, దాని వల్ల గొడవే లేదు. ఇంకా మిగిలింది ఏంటంటే r square h. ఈ r square h వల్లనే మనకు వాల్యూ చేంజ్ వచ్చేస్తుంది. బిగినింగ్ లో రేడియస్ హైట్ 7:5 రేషియోలో ఉన్నాయమ్మా. 7:5. లెట్ అస్యూమ్ రేడియస్ 7 అనుకోమా, హైట్ 5 అనుకోండి. రేడియస్ 7, హైట్ 5. సో అంటే బిగినింగ్ లో 7 స్క్వేర్ అంటే 49 into 5, 200 + 45, 245 ఉన్నట్టు. లేటర్ రేడియస్ 14.2/7 అంటే 1/7 తగ్గిపోయింది. అంటే దీనిలో 1/7 తగ్గింది అంటే 7 parts లో ఒక పార్ట్ తగ్గిపోయింది. అంటే రేడియస్ ఎంత అయినట్టు ఇప్పుడు 6. వేరాస్ హైట్ 40% ఇంక్రీజ్ అంటే దీంట్లో 40% ఎక్స్ట్రా వచ్చింది. 10% 0.5, 40% 2 అంటే 5 + 2 7 అయినట్టు. నౌ r square h అంటే 36 into 7, 210 + 42 252. అంటే 245 కాస్త 252 అయ్యింది. చేంజ్ అయింది కదా. ఎంత పర్సెంట్ చేంజ్ అయ్యింది? చేంజ్ ఎంత? సో 245 252 అంటే చాలా దగ్గర వాల్యూ, పెద్దగా ఏం పెరగలేదమ్మా. సో చాలా దగ్గరగా అంటే ఆబ్వియస్ గా అన్ని కొంచెం దగ్గర. ఇదైతే కాదమ్మా,
కాదు, ఈ రెండిలో కొంచెం ఛాన్స్ రఫ్గా చూడు. దీనిలో ఎంత పెరిగింది? 245, 250, 7 ఎక్స్ట్రా వచ్చిందా? 7 ఎక్స్ట్రా. వాట్ ఈస్ ద 1%? 1% వాల్యూ 2.45 అంతేనా? 2.45కి 3 టైమ్స్ కూడా లేదమ్మా అక్కడ, ఇంకా తక్కువ, బిలో 3 టైమ్స్. బిలో 3 టైమ్స్ అంటే ఆప్షన్ ఏ 2.85. 2.85 is the answer. Next, 63. There are three numbers k, l and t. The average of two numbers k, l and 34, two numbers l and t 32, average of two numbers t and k 42. What is the average of all? సో అక్కడ టూ నంబర్స్ యావరేజ్ ఇచ్చాడు అంటే దాని నుంచి వాటి సమ్మేషన్ వస్తుందా, వాటి సమ్ వాల్యూ తీసుకోవచ్చు. అంటే k ప్లస్ l వాల్యూ 34 to 68, నెక్స్ట్ l ప్లస్ t వాల్యూ 32 to 64 అండ్ t ప్లస్ k వాల్యూ 42 to 84. అంటే అన్ని యాడ్ చేస్తే 2 టైమ్స్ అయిపోతుంది కదా, అంటే 2 ఆఫ్ k ప్లస్ l ప్లస్ t is equals to 4, 8, 16, 1 carry, 9, 15, 21, 216, 108. బట్ అడిగింది యావరేజ్ అంటే 108/3. 108/3 36 అంటే ఆప్షన్ సి. ఇలా చెప్పేచ్చమా. ఇంకా సింపుల్ గా చెప్పాలి అంటే, ఇదంతా చేయకుండా సింపుల్ గా చెప్పాలి అంటే బా, సో వాడు టూ నంబర్స్ యావరేజ్ ఇచ్చినప్పుడు వాటి యొక్క సమ్ చేస్తే వాటి సమ్ వస్తుందా. సో ఎందుకంటే అన్ని టూ నంబర్స్ కదా, అన్ని టూ నంబర్స్ కాబట్టి డైరెక్ట్ గా సమ్ చేసాను. 34 + 32 అంటే మా 76. 76 + 42 108. డైరెక్ట్ గా చూడమా సమ్ వచ్చేసింది. బై 3 యావరేజ్ బై 3 108/3 36. ఇదంతా చేయకుండా డైరెక్ట్ గా బై వీ కెన్ డిసైడ్ ఆన్సర్. జనరల్ మనం ఇలా చేస్తూ ఉంటాం, బట్ డైరెక్ట్ గా ప్రొసీడ్ అయిపోవచ్చు. క్వశ్చన్ నెంబర్ 64. రెస్పెక్టివ్ రేషియో ఆఫ్ త్రీ నెంబర్స్ 1/2 is to 2/3 is to 3/4 and their sum is 276. త్రీ నెంబర్స్ ఏ రేషియోలో 1/2 is to 2/3 is to 3/4. 2, 3, 4 LCM, 2, 3, 4 LCM 12. So 12 multiply everywhere into 12 into 12 into 12. 4 low 3 times, 3 4 times, 2 6 times. Still we can cancel ma. 6:8:9 ratio lo unnai. But question, what is the difference between smallest and largest? Sum ichadu. Sum any parts? 276. Sum 9 + 8 17 + 6 23. 23 parts 276 అయితే డిఫరెన్స్ ఆఫ్ స్మాలెస్ట్ అండ్ లార్జెస్ట్ ఎన్ని పార్ట్స్? 3 పార్ట్స్. 3 పార్ట్స్ ఎంత అవుతుంది? 23 ones 23, 23 twos. 1 part is 12, 3 parts అంటే 36. 36 option B. Option B 36 is the answer. Next, 65. The ratio of three numbers 1/4, 5/6, 1/3. Sum of the numbers, what is the value of 33, 1/3% of first number? Same like earlier, 1/4 is to 5/6 is to 1/3. LCM anyway 12, everywhere multiply 12. 3 4 times, 6 2 times, 4 3 times. So 3 is to 10 is to 4. Again sum 68. Sum 13 + 4 17 parts is 68 and 1 part equals to 4. 1 part 4, but question asking 33 1/3% of first number. Actually గా ఫస్ట్ నెంబర్ 3 parts అంటే 12 అవుతుంది, ఎందుకంటే 1 part is 4 కదా, 12 అవుతుంది. బట్ దాంట్లో 1/3 నెంబర్, దీంట్లో 1/3 అడిగాడు. 1/3 నథింగ్ బట్ 4. 1/3 నథింగ్ బట్ 4. ఆప్షన్ ఏ. Find the value of simplification as per Bodmas rule. First off finish చేసాము. 32% of 125. ఈ 125% ని మనము 5/4 అని రాయొచ్చు. 4 లో 8 times, 8 5s are 40 మైనస్ ఇంటూ బై, ఫస్ట్ బై ఫినిష్ అవ్వాలి. ఇక్కడ 32/128 అంటే 1/4. 4 times ప్లస్ 13 2s are 26. So 40 minus 4, 36 plus 26, 62. 62 అంటే ఆప్షన్ బి. 67. Base of a triangle is 3/5 times the length of rectangle. So base of a triangle is 3/5 times of the length of rectangle. Base length ఏ రేషియోలో ఉన్నామా? 3/5.
అంటే బేస్ 3 పార్ట్స్ ఉంటే రెక్టాంగిల్ లెంత్ 5 పార్ట్స్ ఉన్నట్టు. ఇఫ్ ద బ్రెడ్త్ ఆఫ్ రెక్టాంగిల్ is 60, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ బ్రెడ్త్ క్లియర్ గా ఉందమ్మా 60 and area of triangle is 21/20 of the area of triangle formula. Half into base into height is equals to 21/20 times of area of rectangle and L into B. Then question asking what is the height of triangle ఎంత height. Now observe చేసే both sides 2 లో 10 times cancel అవుతుంది. Base height base 3x and comma length కాసేపు 5x. The 3x height we don't know is equals 21/10 into L into B. L into B అంటే L 5x breadth clear గా 60. So 5x into 60 nothing but 300x. Anyway both sides మా x cancel అవుతుంది. 0 gets cancelled. 3 లో 10 times. So 21 tens 210. 210 nothing but option A. Option A is the answer. 68. X is to 343 equals 7 is to x. X is to y equal 2401 is to 175. What is the value of x plus y? X minus y. Observe చేసినమా మనకి x is to y ఉంది. X plus y by x minus y. By using compound dividend యూజ్ చేసి డైరెక్ట్ ఆన్సర్. కాంపౌండ్ డివిడెండ్ ప్రకారం ఇది ఏమవుతుందా డినామినేటర్ యాడ్ అవ్వాలి సబ్ట్రాక్ట్ అవ్వాలి అంటే x plus y by x minus y by using compound dividend అప్పుడు ఏమవుతుంది 2401 plus 1715 by 2401 minus 1715. 5 plus 1 6 1 11 అంటే 1 4 1 3 sorry 6 might is 4 by subtracting ma 2401 minus 1715 ma 1800 285 here ma 285 685 686 686 686 but question ఆ రేషియో వాల్యూ కావాలి. ఆ రేషియో డినామినేటర్ అన్ని 1 ఉన్నాయంటే ఆబ్వియస్ గా ఇది కరెక్ట్ గా 1 టైం చూపెడుతున్నట్టు 1 టైం ఇది ఎగ్జాక్ట్ గా 1 టైం అంటే 686 టేబుల్లోనే చూసుకోవాలి. 686 టేబుల్లోనే లాస్ట్ 6 రావాలంటే క్లియర్ గా 6 టైమ్సే కదా ఎందుకంటే లాస్ట్ 6 రావాలి. ఆప్షన్ డి 6:1 6:1 is the answer. Next 69. A train 1220 meters long crosses a tunnel whose length is 2780 meters in 50 seconds. If a bicycle running at a speed of 36 meters per second towards the train and train is 520 meters away from the bicycle, then how much time will the train meet the bicycle? First part train length 1220 tunnel length 2780 so it was crossing 50 seconds ma అంటే దాని నుంచి మనకు ట్రైన్ స్పీడ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు మా స్పీడ్ అంటే డిస్టెన్స్ బై టైం అంటే 1220 ప్లస్ 2780 780 ప్లస్ 220 అంటే 1000 అవుతుంది 1000 2000 3000 ప్లస్ 1000 4000 సో ట్రైన్ స్పీడ్ 4000 by 50 0 cancel 5 లో 8 times train speed 80 meters per second. ఇప్పుడు ఏమన్నా bicycle is running with speed of 36 towards the train వైపు వస్తుంది and train is 520 meters away from the bicycle మా ఇక్కడ ట్రైన్ ఉందమ్మా ఇటువైపు నుంచి bicycle ఈ in between distance ఎన్ని మీటర్స్ ఉందంటే మా 522 మీటర్స్ ఉంది 520. Question in how much time meet ఎప్పుడు మీట్ అవుతాయి asking time అంటే distance by speed వాళ్ళ మధ్య distance ఎంత ఉంది 522 స్పీడ్ బోత్ ఆర్ రన్నింగ్ అపోజిట్ డైరెక్షన్ లో అంటే స్పీడ్లు యాడ్ అవుతాయి ట్రైన్ స్పీడ్ 80 పర్సన్ స్పీడ్ 36 80 ప్లస్ 36 116 522 by 116 ఆప్షన్స్ అన్ని డెసిమల్స్ లో ఉన్నామా రఫ్ గా చూడు 116 కి 4 టైమ్స్ 5 టైమ్స్ అయితే ఎక్కువ అయిపోతుంది ఆబ్వియస్ గా 4 టైమ్స్ కన్నా కాస్ట్ ఎబో ఉంది 4 టైమ్స్ కన్నా కాస్ట్ ఎబోలో మన దగ్గర ఓన్లీ సింగిల్ ఆప్షన్ అది తప్ప ఇంకేం లేదు సో వాట్ ఇస్ ఆన్సర్ 4.5 ఎందుకంటే 116 4 టైమ్స్ అంటే ఎంత మా 464 అవుతుంది ఇంకా ఎక్కువ ఉంది 4 చేంజ్ 4.5 నెక్స్ట్ 70 to 71 direction the bar graph shows the number of vacancies in accounts in a certain company
in which year were the number of vacancies lesser than the previous తో పోల్చుకుంటే తక్కువ ఉండాలి. జస్ట్ అబ్జర్వ్ ద గ్రాఫ్ కేర్ఫుల్లీ బా. ప్రీవియస్ లేరు, ఇక్కడే కదా లెస్, ఇక్కడ మోర్, ఇక్కడ లెస్, బట్ ఇక్కడ లెస్ మా, ఇక్కడ మోర్. వాట్ ఇస్ ఆన్సర్? 2014. ఆప్షన్ హియర్ ఆల్సో లెస్, బట్ ఇక్కడ చాలా తక్కువనే 2014. What was the difference? Difference in number of vacancies for the year 2012 and 14. 12, 90, 14, 40. Difference 50. Direct answer ma basic question. 72. The rate of interest for the first 2 years is 4% per annum. For the next 3 years, 7.5%. And for the period of beyond 5. Beyond 5 అంటే ఆ 5 years పోను మిగతా టర్మ్ అన్నమాట. ఇక్కడికి 2 + 3 5 అయిపోయింది కదమ్మా. పోను బియాండ్ ఆ 5 years పోను రిమైనింగ్ టర్మ్, రిమైనింగ్ తెలియదు మనకు ఎంత, రిమైనింగ్ టర్మ్ కి ఎంత పర్సెంట్? 12.5. ఇఫ్ ఎ మ్యాన్ గెట్స్ 1075 సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 6 years, ఓవరాల్ 6 years అని చెప్పాడు, ఫస్ట్ 5 years చెప్పండి, మిగిలినది 1 year అనమాట. ఆ 1 year కి 12.5% ఉన్నట్టు. ఓకేనా? హౌ మచ్ మనీ డిడ్ ద డిపాజిట్? ఇక్కడ చూడు, టైము ఆర్. ఫస్ట్ 2 years కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 4% లాగా క్యాలిక్యులేట్ అయింది. నెక్స్ట్ 3 years కి 7.5% లాగా క్యాలిక్యులేట్ అయింది. నెక్స్ట్ 1 year కి 12.5% లాగా క్యాలిక్యులేట్ అయింది. అంటే ఓవరాల్ ఇంట్రెస్ట్ ఎవ్రీ ఇయర్ 4% కదా, అలా 2 years పాటు ఉంది అంటే 8%. ఎవ్రీ ఇయర్ 7.5 అలా 3 years అంటే 22.5%. ఎవ్రీ ఇయర్ 12.5 అలా 1 year 12.5. ఇదంతా ఇంట్రెస్ట్ అమ్మా. ఎంత ఇంట్రెస్ట్ వచ్చింది? 22.5 + 12.5 35. 35 + 8 43. సో ఓవరాల్ గా ఇంట్రెస్ట్ 43% వచ్చాడు. ఈ 43% దేనికి ఈక్వల్ మా? 1075. 43% ఈక్వల్ 1075. క్వశ్చన్ ప్రిన్సిపల్. ప్రిన్సిపల్ ఆల్వేస్ హౌ మచ్? 100%. ప్రిన్సిపల్ ఆల్వేస్ మా 100% వాల్యూ ఎంత? 100% వాల్యూ. ఇక్కడ 43 డబల్ ఎంతమా? 86. డబల్ కన్నా కాస్త ఎక్కువే ఉంది. డబల్ కన్నా కాస్త ఎక్కువ ఉంది అంటే డబల్ కన్నా కాస్త ఎక్కువనే ఉండాలి. అంటే 2000 దాటిపోయి ఉండాలి. 2000 క్రాస్ అయిపోయే విధంగా మన దగ్గర ఈ రెండైతే కావు. అయితే 3000 లేదంటే 25. 3000 లేదంటే 25. సో రఫ్ ఎస్టిమేట్ చేయొచ్చుమా, ఎందుకంటే దీనికి డబల్ అంటే 2150. ఇంకో 14 టైమ్స్ ఎక్కువ, ఎందుకంటే 43 2 86. 14 అంటే మళ్ళీ దీనిలో 1/3. దీనిలో 1/3 అంటే ఒక 300 వరకు ఎక్కువ. సో 2150 ఉంది, ఇంకో 300 ఎక్కువ అంటే 2500. ఆప్షన్ సి. ఆప్షన్ సి 2500. రఫ్ ఎస్టిమేట్. లేదు అంటే క్యాన్సిల్. 43 2 86. 2 టైమ్స్ వస్తుంది అంటే కన్ఫర్మ్ ఆన్సర్ 2 తో స్టార్ట్ అవ్వాలి కదా. 2 తో స్టార్ట్ అయ్యే విధంగా ఎలిమినేట్ పోను మిగిలిన 2. సో ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్ 2500. నెక్స్ట్ సింప్లిఫై. సో 125/25 నథింగ్ బట్ 5 టైమ్స్ అంటే 5%. 500 into 0.8 డెసిమల్ కి 10 క్యాన్సల్. అప్పుడు మిగిలిన 50 into 8 400. ఇది 400, అది రూట్ 400 నథింగ్ బట్ 20. దాంట్లో మనం చూడాల్సింది 5%. 5% of 20. 10% to 5% 1 నథింగ్ బట్ ఆప్షన్ బి. Solve the following. Basic question 999 into 99. 999 we can write as 1000 minus 1 అంటే 99,000 minus 99. 99,000 minus 99. 99,000 minus 99 అంటే 99,000 కన్నా కాస్త తక్కువ కదా, ఒక 100 తక్కువ అంటే 98,000 లో ఉంటుంది. 98,000 లో సారీ 98,000 లో ఓన్లీ సింగిల్ ఆప్షన్. ఆప్షన్ బి. ఆప్షన్ బి 75. A large cube is made from the 3 cubes of sides 3, 4 and 5. Find the ratio of total surface area of 3 cubes and the larger cube. So 3 cubes మెల్ట్ చేసి లార్జర్ ప్రిపేర్ చేస్తున్నాడు అంటే 3 cubes యొక్క ఓవరాల్ వాల్యూమ్ ఈక్వల్ లార్జర్ వాల్యూమ్. సో 3 cubes వాల్యూమ్ అంటే 3 cube plus 4 cube plus 5 cube is equal to larger ma a cube. Nothing but 27 plus 64 plus 125 120 180 200 211 216 216 equal to a cube. Larger cube side value ma 6. But question asking find the ratio of total surface area of 3 cubes to larger. Total surface area formula 6a square. 6 into smaller v 3 square plus 4 square plus 5 square is to larger 6 into 6 square.
ఎందుకు లార్జర్ కి సైడ్ ఎంత వచ్చిందో 6 స్క్వేర్. సో బోత్ సైడ్ 6 ఎనీవే క్యాన్సిల్. రేషియో 9 plus 16, 25 plus 25, 50. 50 is to 36. 2 లో 25 times, 2 లో 18 times. So what is the ratio? 25 is to 18. Option A 25 is to 18. లేదు సర్ఫేస్ ఏరియా అంటే ఏ స్క్వేర్ అంటే స్క్వేర్ వచ్చే విధంగా ఉంటుంది. స్క్వేర్ వచ్చే విధంగా ఓన్లీ సింగిల్ ఆప్షన్ ఏనే ఉంది. సో డైరెక్ట్ గా అలా కూడా చెప్పే ఛాన్స్. ఆప్షన్ ఏ 25 is to 18. ఎట్లా? థ్యాంక్ యూ.